పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శివాష్టోత్తర శతనామ స్తోత్రం శివ అన్న నామంతోనే ప్రారంభమైంది. శివ అన్న నామం అత్యంత శక్తివంతమైన నామం, అత్యంత మంగళప్రదమైన నామం. అందరూ శివనామాన్ని పలకలేరు. కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప శివనామం మన నాలుకపైన నర్తించదు అని పెద్దలు చెప్తారు. అంత గొప్ప శక్తివంతమైన నామాలలో మొదటి నామంగా శివ అని పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఈ శివ అన్న నామానికి గనక మనం అర్థం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే దీనికి అర్థం మనకు అమరకోశం అనే సాధికారికమైన గ్రంథంలో తెలుస్తుంది. అమరకోశంలో శివ అన్న నామానికి వ్యాఖ్యానం చేశారు. అందులో అంటారు, పరమశివ అంటే కళ్యాణం, మంగళం, భద్రం, శోభనం, శ్రేయస్సు ఇవన్నీ కూడా పరమశివుడికి అన్వయం అవుతాయి. ఎక్కడెక్కడ ఏ శుభకార్యం జరిగింది అన్న గుర్తు ఏంటంటే పరమేశ్వరుని అనుగ్రహం ఉందని గుర్తు. మనం నిస్వార్థంగా అంటే ఏ స్వార్థము లేకుండా ఇన్నిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఏ ఒక్కరోజైనా సరే ఫలాపేక్ష రహితంగా మనం పూజ చేసినట్లయితే మనం వేసే ఏ అక్షితనో లేదా పుష్పమో అవన్నీ తిరిగి మనకు ఈ పుణ్యరూపం దాలుస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అంచేత శివనామాన్ని పలకగలగడం, పరమశివుణ్ణి ధ్యానించడం, ఆ స్తోత్రాలు చదువుకోవడం అనేవి అంత ఉన్నతమైన స్థితిని కల్పిస్తాయి. ఇక శివ అన్న నామానికి ఇందాక అర్థం చెప్పినట్లు కళ్యాణం, భద్రం, శోభనం, శ్రేయస్సు, మంగళం. ఎప్పుడూ కూడా పరమశివుడు మంగళాలనే చేస్తాడు. అమంగళం చేయడం అన్నది తన స్వరూపం కానివాడు. ఎప్పుడూ కూడా శుభాలనే చేకూరుస్తూ ఉంటాడు పరమశివుడు. అంచేత ఇది ఒక అర్థం. దీంతో పాటు శివుడు నిర్వికారుడు అని చెప్పడం జరిగింది. నిర్వికారుడు అంటే ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి మనుష్య జన్మ తీసుకున్న మనుషులతో సహా 6 వికారాలు అనేవి ఉంటాయి. ఈ 6 వికారాలు ప్రతి ప్రాణికి ఉండి తీరుతాయి. అవే పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. పుట్టినది అంటే ఇంతకు ముందు లేని ప్రాణి ఏదో ఒకానొక సమయంలో తల్లి గర్భంలో ప్రవేశించి ఆ తర్వాత జీవం పోసుకొని మళ్ళీ ఈ భూమి మీద ప్రవేశించింది. దీన్ని పుట్టడం అంటారు. పుట్టింది ఉండాలి అంటే ఏడవాలి. అప్పుడు ఏడ్చింది అంటే ఉన్నది, భవతి అంటే ఉంది. పుట్టినది, ఉన్నది, పెరిగినది. పుట్టినప్పుడు ఎంత పరిమాణంలో మన శరీరం ఉంటుందో అంతే పరిమాణంలో మన శరీరం ఉండదు. మనం ఎలా వయసు పెరుగుతామో దాంతోపాటు మన శరీర ఆకృతి కూడా పెరుగుతూ ఉంటుంది. అంచేత పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరువాత మార్పు చెందినది. మనకు దేహానికి కొన్ని వికారాలు ఉంటాయి. చిన్నతనంలో బాల్యం, కాస్త వయసు రాగానే ప్రౌఢం, ఇంకాస్త వయసు రాగానే యవ్వనం, ఇంకాస్త వయసు రాగానే మధ్య వయస్సు, ఆ తర్వాత మలి వయస్సు అంటే వృద్ధాప్యం. ఇలా ఈ శరీరం ఎప్పుడు కూడా వికారాలను పొందుతూ ఉంటుంది. ఈ విధంగా పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరువాత తరిగినది అంటే మనం యవ్వనంలో ఉన్నంత బలం కానీ, ఓపిక కానీ, శక్తి కానీ మనకప్పుడు వృద్ధాప్యంలో ఉండకపోయేసరికి ఏమవుతుంది, శరీరం క్షీణించిపోతుంది, జర్జరీభూతం అవుతుంది. ఎక్కడికక్కడ చేప పులుసుల వలె శరీరం అంతా ముడిపడి ముడతలు అవుతుంది. శరీరం ఒంట్లో ఓపిక కూడా ఉండదు. కళ్ళు చక్కగా పనిచేయవు, చెవులు వినిపించవు, వినికిడి శక్తి కోల్పోతుంది, మోకాళ్ళ నొప్పులు, నడుమ నొప్పి, ఇలా చేతికి కర్ర ఊతం చేసుకొని నడుస్తూ ఉంటాడు. ఇలా ఒకప్పుడు యవ్వనంలో ఎంత దృఢంగా ఉన్న శరీరం కూడా వృద్ధాప్యం వచ్చేసరికి ఆ స్థాయికి చేరుకుంటుంది. అంచేత పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, చివరికి ఆయుర్దాయం పూర్తవగానే నశించినది. మీరు ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ లక్షణాలు కేవలం మనుష్యులకే కాదు ప్రతి ప్రాణికి కూడా ఉంటాయి. ఒక చెట్టు ఉందనుకో, చెట్టు
పిట్ట, మీరేది ఉదాహరణ తీసుకున్నా ఇవే లక్షణాలు అన్నిటికీ వర్తిస్తాయి. వీటిని దాటడం అనేది మన వశం కాదు. ఈశ్వరుని అనుగ్రహం ఉంటే తప్ప ఇవేవి సాధ్యం కాదు. ఇది మర్త్యలోకం కాబట్టి ఈ మర్త్యలోకానికి ధర్మము లక్షణం కాబట్టి ఇలా సాగిపోవాల్సింది. కాబట్టి ఈ వీటిని 6 వికారాలు అంటారు. ఈ ఏ వికారాలు లేనివాడు పరమశివుడు. తను కాలానికి అతీతుడై ఉంటాడు. కాలానికి లొంగడు. కాలాన్ని ఆభరణంగా ధరించినవాడు అని చెప్పడానికి శిరస్సు పైన చంద్రవంకను ధరిస్తాడు. అదేవిధంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోనూ ఉంటాడని చెప్పడానికి పరమశివుడి కంఠానికి పాము ఇలా 3 మాటలు చిట్టేసి తర్వాత పరమశివుడిని ఆవరణంగా ధరిస్తూ ఉంటుంది. ఇలా నేను శివతత్వాన్ని మొత్తం చెప్పే సమయం నాకు లేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం ఉంటుంది. పరమశివుడు ఎందుకు త్రిశూలాన్ని ధరిస్తాడు, అదేవిధంగా ఎందుకు చంద్రవంకని ధరిస్తాడు, ఎందుకు ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, ఇంకొక చేతిలో ఎందుకు డమరుకం ఉంటుంది, పరమశివుడు ఎందుకు ఎద్దునే తన ఆభరణంగా ఎన్నుకున్నాడు, ఇలాంటి విషయాలన్నీ ప్రయత్నపూర్వకంగా మనం శివతత్వాన్ని కానీ ఎరిగి ప్రవర్తించినట్లయితే అప్పుడు మనం పరమేశ్వరుని చేరుకోవడానికి అత్యంత సులువైన మార్గం అనేది దోహదపడుతుంది. ఈ విధంగా శివ అన్న నామాన్ని మనకు అమరకోశం వ్యాఖ్యానించింది. అదేవిధంగా శివుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు. అంటే ఎప్పుడూ కూడా ఆ బ్రహ్మానందాన్ని పొందుతూ తనలో తాను రమిస్తూ అరమోడ్పు కన్నులతో ఉంటాడు అని చెప్పడం జరిగింది. అంచేత భాగవతంలో పోతన గారు అన్నారు, చేతులారంగ శివుని పూజింపడేమి, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేమి, దయయు సత్యంబు లోనుగా తలపడేమి, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అంటారు. అంచేత మనుష్య జన్మ పొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నపూర్వకంగా నోరారా విష్ణువుని కీర్తించాలి, చేతులారా శివుణ్ణి పూజించాలి, దయ సత్యం అనేవి కలిగి ఉండాలి. లేకపోతే మన మనుష్యుడిగా పుట్టిన జన్మకు ప్రయోజనం లేదు అంటారు పోతన గారు. ఇది శివ అన్న నామానికి అమరకోశం ఇచ్చినటువంటి వ్యాఖ్యానం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, శివ అంటే కేవలం మంగళాలనే శుభాలనే చేయువాడు, అశుభం చేయడం తన స్వరూపం కానివాడు, అదేవిధంగా ఎప్పుడూ మనల్ని కాపాడేవాడు, దీంతో పాటుగా ఎప్పుడూ తనలో తాను రమిస్తూ అరమోడ్పు కన్నులతో బ్రహ్మానందాన్ని అనుభవించేవాడు, ఎలాంటి వికారాలు లేనివాడు. మనకు ఊర్ములు అనేవి ఉంటాయి, 7 ఊర్ములు. అలాగే 7 ఊర్ములు మనకి ఉంటాయి, సమస్త ప్రాణులకి ఉంటాయి. ఇవేవి లేనివాడు. అదేవిధంగా ఏ మలము అంటనివాడు. మనకి కూడా 3 మలాలు ఉంటాయి. ఒకటి ఆనవ మలము, రెండవది కాయిక మలము, మూడవది మాయిక మలము. ఇవి ప్రతి శరీరాన్ని పొందిన వ్యక్తికి కూడా ఉంటాయి. ఇవి పరమశివుడికి ఉండవు. అంచేత ఇవి పరమేశ్వరుడి యొక్క అర్థాలు అని చెప్పేసి అమరకోశం చెప్పడం జరిగింది. మనం అందరం కూడా ప్రయత్నపూర్వకంగా శివతత్వాన్ని తెలుసుకోవాలి, శివనామాన్ని జపించాలి, శివుణ్ణి ధ్యానించాలి, నోరారా శివుణ్ణి స్మరించాలి. స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కృష్ణార్పణం.